మనం ఒక స్ట్రింగ్ని ఎట్లా రివర్స్ చేస్తారో తెలుసుకుందాం. ఫస్ట్ విల్ క్రియేట్ ప్యాకేజ్ కాదు ప్రాజెక్ట్. కంట్రోల్ అని కొడితే మనకి ఈ విజార్డ్ అనేది వస్తుంది. PRO జావా ప్రాజెక్ట్. దెన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేయండి. అన్న దాంట్లో ఆల్రెడీ డెమో4 అని ఉంది ఇక్కడ, సో డెమో4 అని ఇచ్చేయండి. దీని తర్వాత ప్యాకేజ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత నేను క్రియేట్ చేసిన ప్యాకేజ్ ఏం చేశారంటే డెమో పైన కర్జర్ పెట్టి కంట్రోల్ N, సో సెర్చ్ చేయండి ప్యాకేజ్ వస్తుంది. ఇక్కడ ప్యాకేజ్ పైన నెక్స్ట్ క్లిక్ చేస్తే ప్యాకేజ్ నేమ్ నేను కామన్ ఆల్రెడీ ఇచ్చేసాను, సో నేను క్రియేట్ చేయట్లేదు. ప్యాకేజ్ లోపల మనం క్లాస్ క్రియేట్ చేస్తాం. సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్లాస్ నేమ్ ఇచ్చేయండి. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను, రివర్స్ స్ట్రింగ్ అని చెప్పేసి నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను, సో అది ఓపెన్ చేసుకున్నాం. ఇది స్ట్రింగ్ రివర్స్ అని. మనం ఫస్ట్ ఏం డిక్లేర్ చేయాలి, మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ void main string array and arguments. ఇది మెయిన్ మెథడ్. ఫస్ట్ ఒక స్ట్రింగ్ ని డిక్లేర్ చేయండి. స్ట్రింగ్ s is equals to హైదరాబాద్. స్ట్రింగ్ s is equals to దీని తర్వాత మనం ఒక ఈ స్ట్రింగ్ ని ఈ ప్రజెంట్ ఉన్న హైదరాబాద్ని రివర్స్ చేసిన తర్వాత మనం స్టోర్ చేయాలి కదా, దానికోసం ఇంకొక ఎంటీ స్ట్రింగ్ మనం రివర్స్ కాబట్టి RS అని ఇద్దాం. RS is equals to ఎంటీ స్ట్రింగ్. మీకు తెలుసు కదా, స్ట్రింగ్ అనేది డేటా టైప్, RS అనేది వేరియబుల్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా. సో స్ట్రింగ్ ఈజ్ నాట్ ఏ డేటా టైప్, ఇట్ ఈస్ ఎ క్లాస్. ఇది మీకు తర్వాత తెలుస్తుంది, బట్ ప్రజెంట్ అయితే డేటా టైప్ అనుకోండి. దీని తర్వాత మనం ఈ హైదరాబాద్ని, ఇది స్ట్రింగ్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. మనం వాట్ ఈస్ క్యారెక్టర్ అంటే ఈ స్ట్రింగ్లో H అనేది ఒక క్యారెక్టర్, Y అనేది ఇంకొక క్యారెక్టర్, D అనేది ఇంకొక క్యారెక్టర్, ఇట్లా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్. మనం ఏం చేయాలంటే ఈచ్ క్యారెక్టర్ని ఇక్కడ ఈ D నుంచి, దాని తర్వాత A, తర్వాత B, తర్వాత A, R, E, D, I, H ఒక్కొక్క దాన్ని మనం రివర్స్లో ప్రింట్ చేయాలి. సో మనం ఏం చేయాలంటే ఫర్ లూప్ యూజ్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది మనకు. ఫర్ ఇంటీజర్ I ఈజ్ ఈక్వల్స్ టు, ఫర్ లూప్ని మనం రివర్స్లో రాయాలి. I ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని టైమ్స్ లూప్ తిరగాలి మనకు, ఈ హైదరాబాద్ ఎన్నిసార్లు అయితే ఉందో అన్నిసార్లు తిరగాలి. I ఈజ్ ఈక్వల్స్ టు S డాట్ లెంత్. S డాట్ లెంత్ అంటే ఏంది, S అంటే స్ట్రింగ్, ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత అవుతుందో అన్నిసార్లు లూప్ తిరగాలి. అన్నిసార్లు -1 అని ఎందుకు ఇచ్చాను అంటే, అరే ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఇప్పుడు దీని సైజ్ ఎంత, నిమిషం మీకు ఫస్ట్ సైజ్ చూపిస్తా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ S డాట్ లెంత్. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది మనకు, స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత అవుతుందో అంత అది ప్రింట్. లెంత్ ఎంత, 9. H 1 HYDERABAD ఎంత, 9 ఉంది. బట్ మనం ఇక్కడ ఫర్ లూప్ తీసుకున్నప్పుడు మనం 0 నుంచి స్టార్ట్ అవుతుంది మన ఏంది లూప్ తిరగడం అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం 0 లెంత్ -1, ఇప్పుడు లెంత్ ఎంత ఉంది, 9 ఉంది. 9 - 1 8, అంటే 8 టైమ్స్ లూప్ తిరుగుతుంది. I ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అండ్ I మైనస్. ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని క్యారెక్టర్లోకి కన్వర్ట్ చేయాలి స్ట్రింగ్ని. చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి అంటే RSలో, ఇప్పుడు RS అంటే ఏంది, వేరియబుల్. RS ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే దీని మీనింగ్ ఏంది,
ఆర్ఎస్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ఎస్ ప్లస్ అని దీని అర్థం. ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ. క్యారెట్ ఆఫ్ ఐ అంటే ఇది ఇన్బిల్ట్ మెథడ్. ఎస్ అంటే ఏంది, ఇది ఎస్ అంటే ఏంది, ఈ స్ట్రింగ్ ఈ వేరియబుల్, ఈ స్ట్రింగ్ యొక్క వేరియబుల్. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఆ స్ట్రింగ్ ఈ వేరియబుల్లో ఉన్న క్యారెక్టర్ ఆఫ్ ఇండెక్స్ ఐలో ఉన్న క్యారెక్టర్ని మనం తీసుకొని AH1 లూప్ తిరిగిన ప్రతిసారి మనం ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. సో మనం హైదరాబాద్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం, కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫర్ లూప్ బయట SYSO అని టైప్ చేసి కంట్రోల్ స్పేస్ కొట్టేస్తే మీకు ఇన్బిల్ట్ మెథడ్ వచ్చేస్తుంది. ఏంది, RE రివర్స్ స్ట్రింగ్ ఆఫ్ ది ఎస్ ఇది కంకాటినేషన్, ఇది చేయండి మన RS. ఇంతే. మనం ఇప్పుడు రన్ చేద్దాం ప్రోగ్రామ్. రివర్స్ స్ట్రింగ్ ఆఫ్ S ఈస్ DAB, ఇది DYH. సో మనం ఇక్కడ ఏం చేద్దాం, స్ట్రింగ్ని చేంజ్ చేద్దాం. హైదరాబాద్ కాకుండా మనం DAD డాడ్ అని ఇద్దాం. రన్ చేసేయండి, DAD డాడ్. ఇంకొకటి ఏమి ఇద్దాం, క్యాట్ అని ఇద్దాం. క్యాట్. ప్రోగ్రామ్ రన్ చేయడం. TAC. మనం డౌట్ రావచ్చు మీకు, రివర్స్ స్ట్రింగ్ అనేది ఇది ఎప్పటికీ రివర్స్ కాదు, ఎందుకంటే ఇది మనం ఇచ్చినాం, మన గివెన్ స్ట్రింగ్ ఇది మనం జస్ట్ ఈ స్ట్రింగ్ని మాత్రమే మారుస్తున్నాం. ఇక్కడ RSలో స్టోర్ చేస్తున్నాం. ఈచ్ టైం ఆ మార్చిన స్ట్రింగ్ని మనం ఇక్కడ మనం RS అని ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినాం కదా, ఇక్కడ స్టోర్ చేస్తున్నాం ఎవ్రీ టైం. ఓకే, బాయ్.